హ్యాపీనెస్. యాక్చువల్గా 26 years నేను జాబ్ ఒక ఇండస్ట్రీలో సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. మరి అక్కడ నాకు సైకిల్ కూడా రాలేదు. మరి ఎంఎస్ఆర్ చెప్పాడు, మరి ఒక 5 years నాతో కమిట్మెంట్ పనిచేయన్నాడు అని నేను చేస్తానండి. ఒప్పుకొని వచ్చాడు ఎవరన్నా? రాలేదు కదా. కానీ నేను అతనితో ఫాలో అవుతూ ఉన్నాను. అయితే కొన్ని గంటలు మాత్రం ఇచ్చాను. అక్కడ సైకిల్ ఒకసారి ఇచ్చారు, దాని డబ్బులు తీసుకున్నారు. ఇక్కడ నాకు 4 years ఈ ఇండస్ట్రీకి నేను ఇచ్చాను. 26 lakhs కార్ ఈరోజు మీరు చూస్తున్నారు. మరి ఈ ఇండస్ట్రీ నమ్ముకున్నాను. హెల్త్ వచ్చింది, వెల్త్ వచ్చింది, ప్లస్ ఆరోగ్యం వచ్చింది. ఆరోగ్యంతో పాటు మరి కొన్ని ఫారిన్ ట్రిప్స్ వెళ్ళడానికి కూడా ఒక ఫేమ్ వచ్చింది. అలాంటి గొప్ప అవకాశం మీకు ఉంది. అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ జస్ట్ కొద్దిగా లావ్ అయిపోయి మన బయటకు వెళ్ళి ఎవడో తెలియనటువంటి పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనారోగ్యంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే వాడు తుస్సుని కూర్చుతాడు, అవునా కదా. కాబట్టి అలాంటి మెంటాలిటీ లేకుండా డెడికేషన్తో పనిచేస్తే ఇవన్నీ మీకు సాధ్యం. అయితే మాకు లేట్ అయింది, మీకు 100% 1 yearలో 1 lakh తీసుకున్న గొప్ప ఆపర్చునిటీ. దిస్ ఈజ్ ఎంఎస్ఎల్ అసోసియేషన్ సాధ్యం. కాబట్టి దయచేసి డెడికేటెడ్గా పనిచేద్దాం, సక్సెస్ తీసుకుందాం. ఇది మహిళా దినోత్సవం. మరి ఈ అవకాశం మేడం గారికి ఇద్దాం. థ్యాంక్ యూ. విశ్వర్. గుడ్ మార్నింగ్. నా పేరు మేరీ శ్యామ్ అండి. నేను ఈ ప్లాట్ఫామ్కి అడుగుపెట్టి 5 years ప్లస్ అవుతుంది. ఆ రోజుల్లో నేను హౌస్ వైఫ్గా ఉండేదాన్ని. మరి ఇంత గొప్ప ఆపర్చునిటీ నాకు ఇచ్చినటువంటి నా గ్రేట్ లీడర్, మెంటర్, నా అప్లైనర్ శ్రీ 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 ఎంఎస్ఆర్ గారు పాదపద్మాలకు ముందుగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఆ రోజు ఎంతమంది చెప్పినా వినే స్వభావం కాదు నాది. ఎందుకంటే మా వారికి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఉందని ఒక యుగో ఉండేది. నాకు ఏదో చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటూ ఉండేదాన్ని. అలాంటి టైంలోని ఇప్పుడు చెప్పారు శ్యామ్ గారు ఏమంటే మాకు సైకిల్ కూడా కంపెనీ ఇవ్వలేదు అని. ఇస్తుందండి కంపెనీ? ఇస్తుందా? ఇవ్వదు. కానీ వెస్టేజ్లో కానీ మీరు మీ అప్లైనర్ చేపట్టుకుని నడవగలిగితే, మీ అప్లైనర్ ఎవరైనా కావచ్చు, మీకంటే తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు, చదువు లేని వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా సరే మీరు కరెక్ట్గా 2 years వాళ్ళ చేత పట్టుకుని నడిపిస్తే చాలు. వాళ్ళు గంగలో దూకితే దూకండి, మంటలో దూకితే దూకండి. దాంట్లో నాకు విజయం ఉందనుకుంటే మీరు సక్సెస్ అవుతారు. నన్ను ఎందుకు దూకునిస్తున్నారు, నన్ను చావగొడతాను చూస్తున్నారు, ఇలాంటివి మేము చేస్తామా, మేమేంటి, మా రేంజ్ ఏంటి అనుకుంటే కనుక జీవితంలోని 4 చక్రాల కారు కదండి, 4 చక్రాల కారుని చూడటానికి మాత్రమే సరిపోతాం మనం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రేట్ లీడర్స్. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, తెలుసుకోవడానికి వచ్చారు. తెలుసుకోండి. నిన్నటి నుంచి వింటున్నారు. ఇక్కడ చాలామంది లీడర్స్ గొప్ప గొప్ప వాళ్ళు మాట్లాడారు. ఎంప్లాయీస్ మాట్లాడారు, హౌస్ వైఫ్స్ మాట్లాడారు, ఫ్యామిలీస్ మాట్లాడారు. ఎందుకంటే ఈ రోజున నెట్వర్క్ అనేది ఫ్యామిలీ బిజినెస్. వెస్టేజ్లో ఈ రోజున భూమి మీద మట్టికి ఎంత డబ్బు ఉందో, భూమి మీద ఎంత మట్టి ఉందో వెస్టేజ్లో అంత డబ్బు ఉంది. నేను నమ్మాను. ఎందుకంటే ఆ రోజుల్లోని ఎంత కష్టపడినా సరే వెస్టేజ్ అంటే తెలియని వాళ్ళే, అందరూ అనేవాళ్ళే, అందరూ చీకొట్టేవాళ్ళే. సబ్బులు అమ్ముకున్న వాళ్ళు సిగ్గులేదు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వ్యాపారాలు చేసావు, మీ వారి ఉద్యోగం మీకు సరిపోలేదు అన్నవాళ్ళు ఉన్నారు. నేను మా ఇంట్లో బాగా చేస్తారు, వాళ్ళు ప్రోడక్ట్ తీసుకుంటారు, నాకు కింద ఐడి చేస్తారని మా పుట్టింటికి వెళ్ళాను. మా అక్క గవర్నమెంట్ టీచర్. వెళ్ళగానే అంది, నీకేమైనా బుద్ధి ఉందా, నేను చదివించిన చదువు ఏంటి, నువ్వు చేసే పని ఏంటని అడిగింది. కావాలంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, తీసుకొని వాడుకొని నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వండి. చాలా హర్ట్ అయిపోయాను. ఎందుకంటే ఫస్ట్ ఐడియా అయ్యగానే మనకు గుర్తొచ్చేది మన ఇంట్లో వాళ్ళే. మన అన్నదమ్ములు, అక్కదళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళ కన్నా అయినోడు గుర్తొస్తారు. వాళ్ళకి నేనంటే బాగా ప్రేమ కాబట్టి నేనంటే జాగ్రత్తలని. కానీ ఎవ్వరు కూడా బయట వాళ్ళన్నా మనల్ని యాక్సెప్ట్ చేస్తారే కానీ, నడిపిస్తారే కానీ ఇంట్లో ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఒక తల్లికి 5 పుడితే ఒక్కడ బాగుంటే 4 ఏడ్చే రోజులు ఈ రోజు అలాంటి రోజు. నువ్వు బాగుపడితే ఎవరు కూడా సంతోషపడరు. అలాంటప్పుడు నీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? వెస్టేజ్లో ముఖం తెలియనటువంటి నీ అప్లైనర్ వచ్చి నీకు ఐడి ఇచ్చినప్పుడు వాళ్ళ విలువ నీకు తెలియదు. నిజంగా తెలియదండి వాళ్ళ విలువ. నువ్వు వెస్టేజ్లో 1,00,000 రూపాయలు సంపాదించే స్థాయిలోకి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో ఆ రోజు నీకు అర్థమవుతుంది నీ లైఫ్ అంటే ఏంటో, నీ అప్లైనర్ నీకు చేసినటువంటి మేలేంటన్నది. ఈరోజు ఎవరైనా సరే జీవితాన్ని ఇవ్వలేరండి. కన్న తల్లిదండ్రులు జన్మనిస్తే పునర్జన్మ ఎవరైనా ఇచ్చారంటే నీ అప్లైనర్ మాత్రమే. దయచేసి మీరు నమ్మండి. కొత్త వాళ్ళు చాలామంది ఈరోజు ఇక్కడికి వచ్చారు. కొత్త వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఏంటి స్టేజ్ చెప్తున్నారు, నేను ఎంత తీసుకున్నాను అంత తీసుకున్నానని చెప్తున్నారు, ఉద్యోగాలు వదిలిపెట్టేస్తారని చెప్తున్నారని. ఇదిగోండి మా వారు 3 years సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళి 3 సంవత్సరాలు లాంగ్ లీవ్.
సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగానికి 30 రోజులు ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ కాకుండా పోతే 60,000 రూపాయలు జీతం. వెస్టేజ్లో నేను 4 సంవత్సరాలు కంప్లీట్ చేసి 5వ సంవత్సరంలో ముక్కు మూసుకొని నడిస్తే ఎంఎస్ఆర్ చేయి పట్టుకొని ఈ రోజున 2,52,000 తీసుకుంటాను. అంతే కదండి. ఎక్కడో గల్లీలో ఉన్న నన్ను ఎవరైనా లేడీస్ ఏం చేస్తారంటే ఉదయం లేచిన దగ్గర నుంచి చీపురు పట్టుకొని తుడుచుకుంటా, గిన్నెలు కడుక్కుంటా, గుడ్డలు ఉతుక్కుంటా, ఇంట్లో మంచి చెడు చూసుకుంటా, ఇంట్లో సాకిని చేస్తానికి మాత్రమే సరిపోతారు అనుకుంటారు చాలామంది. అలాంటి నన్ను చెయ్యి పట్టుకొని నేనున్నానక్క, నువ్వు నీకున్న బిజినెస్ అని తీసేయి, నీకు అవసరం లేదు, నేనున్నాను, నన్ను నమ్మని ఏ రోజైతే చెయ్యి పట్టుకొని నడిపించాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఈ రోజున ఎండ వస్తే కారణం ఎత్తుకుంటారు, వర్షం వస్తే కారణం, ఇంట్లో పిల్లలు రాకపోతే కారణం, ప్రతి దానికి కారణాలు ఎత్తుకున్న వాళ్ళు జీవితంలో ఎదిగినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. కారణాలు ఎత్తుకోకుండా నీ అప్లైలో చేపట్టుకుని ఏ టైం అయినా సరే నేను రెడీ అన్న రోజున నువ్వు గల్లీ టు గిల్లీ వరకు పోయిన సంవత్సరం ఇదే రోజున సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎక్సలెన్సీ అవార్డు తీసుకున్నాను నేను, బీబీ మేడం గారు. వీళ్ళిద్దరం కలిసి సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు ఢిల్లీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అక్కడ ఉన్నాం ఈ రోజున. పోయిన సంవత్సరం ఈ రోజు మీ ముందున్నాం అంటే ఎక్కడ తీసుకెళ్ళిందండి నన్ను? గల్లీ టు ఢిల్లీ. నాకైనా మీ అందరికీ సాధ్యమా? అందరికీ సాధ్యమే. వెస్టేజ్ నమ్ముకున్న ఏ వ్యక్తి కూడా సాధ్యమే. వెస్టేజ్ నమ్ముకుంటే సాధ్యం, వెస్టేజ్ చూస్తే కాదండి చేస్తే సాధ్యం. చెయ్యి, ఎన్ని కష్టాలు వచ్చినా చెయ్యి. ఆ కష్టాలను పోగొట్టుకోవడానికి నువ్వు వెస్టేజ్ ఎత్తుకున్నావు. కష్టాలని చూస్తున్నావా? కష్టాలని టైం వేస్ట్ చేసుకుంటావా? కష్టాలని ఇరుగు పొరుగు వైపు చూస్తున్నావా? చెడగొట్టేవాళ్ళు చెడిపోయేవాళ్ళు చూస్తున్నావా? నష్టపోయేది నువ్వే, ఎవరు కాదు అనుకోవచ్చు. నువ్వు ఇంతసేపు 2 రోజుల నుంచి మిమ్మల్ని ఆ యొక్క అమృతంలో వెస్టేజ్ అమృతంలో ముంచి 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 తీసి గట్టినేస్తారు. బయటికి వెళ్ళి ఎందుకు పనికిరాడు అని కూర్చుంటారు. నేను 2 రోజులు బూట్ క్యాంప్కి వెళ్ళొచ్చాను తెలుసా? ఎంత గొప్పగా ఉందో బూట్ క్యాంప్. నా జీవిత రాతలు మార్చే బూట్ క్యాంప్ అని చెప్పగానే వాళ్ళు ఒక చిన్న చిటుకుడు విషపుకేస్తారు మీ నెట్ మీద, అంతే పట్టు. ఎక్కడ చెప్పినంత నీటిలో పోసినట్టే బురుక్కాలలో. వర్షపు నీరు చాలా అమూల్యమైనది, చాలా అమూల్యమైనది. అది మురుక్కాలలో పడితే మురికి నీళ్ళు అవుతాయి, అదే మంచి నీళ్ళు పడితే తాగి అమృతం లాంటి నీళ్ళు అవుతాయి. నువ్వెవరు చేయబట్టు నడుస్తున్నావు ఒకసారి ఆలోచించాయి. నువ్వు ఒక్కసారి ఆలోచించాయి. వెస్టేజ్ అంతా ఒక్కటే, ఎక్కడ చేసినా వెస్టేజ్ ఒక్కటే. కానీ నువ్వు చేపట్టుకుని నడిచిన వాళ్ళు ఎవరు సరైన వాళ్ళ కాదా తెలుసుకుంటే చాలు. నేను నడిపించేవాళ్ళ వదిలేసేవాళ్ళ? నడిపించేవాడు హక్కు చేపట్టుకున్నాడు. ఏమైనా కానీ నా భారం మొత్తం నీ మీదే వేస్తున్నాను. నువ్వేమైనా చెయ్యి, నాకు నెలకు 1,00,000 రూపాయలు కావాలి. నా జీవిత రాతలు మార్చుకోవడానికి నేను వచ్చాను. మా రాతలు నేనే మార్చుకుంటాను, నీ చేపట్టుకుంటానని మీ అప్లైనా చేపట్టుకుని చాలు. బతుకుంటే వేస్తే పోతే పోయి ఎప్పుడన్నా పోతాను, ఇవాళగా పని. కానీ జీవితంలో ఎదుగు చూపిస్తున్నావు అంటే ఏంటో. మనం పోతుంటే అరే పోతే పోయేట ఇలాంటి దరిద్రంలో పోయి పేట కనిపించుకుంటామా? లేదే ఇలాంటి వ్యక్తిని మళ్ళీ ఎప్పుడు పుడతారా ఈ ఏరియాలో అనిపించుకుంటావా? నీ ఇష్టం. నలుగురు సహాయం చేసి మనం పోతే మనం పోయినా కూడా మన పేరు చెప్పుకుంటారు. అలాంటి అవకాశం భూమి మీద ఎక్కడన్నా ఉంది అంటే ఒక వెస్టేజ్ మాత్రమే. ఎందుకంటే ఈ రోజున వెస్టేజ్ కాకుండా నువ్వు ఎక్కడైనా డెవలప్ అయ్యావు అంటే ఎదట వాళ్ళని నువ్వు ముంచితేనే నువ్వు డెవలప్ అవుతావు. కానీ వెస్టేజ్లో మాత్రం ఎదట వాళ్ళని నువ్వు పైకి లేకపోతే నువ్వు డెవలప్ అవుతావు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలండి, వెస్టేజ్ మీకు లైఫ్ ఇస్తుంది. నమ్మండి, అంతే నమ్మండి. ఇక్కడ చేస్తున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు కాదు, ఎరగడ్డి నుంచి తీసుకొచ్చేవాళ్ళు కాదు. అందరూ కూడా మనకంటే ముందున్న వాళ్ళు అందరూ తెలియగలవండి. కానీ ఏ ప్రొఫెషన్ నుంచి వచ్చినా పని చేయకుండా డబ్బు రావాలనుకుంటే అలాంటి వాళ్ళు ఎవరుంటే మానేయండి అంతే. నాకు పని రాకుండా బూట్ క్యాంప్కి వెళ్ళి కూర్చుంటే నాకు డబ్బులు వస్తాయి, ఐడి వేస్తే సంవత్సరం పాటు నా సొంత పనులు చేసుకుంటే డబ్బులు వస్తాయంటే డబ్బులు రావండి. ఏమైతే చెయ్యాలో అదే చేయండి. ఎన్ని స్ట్రగుల్స్ అనుభవించానో నాకంటే నా అప్లైనర్స్కి తెలుసు. నేను వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత ఏనాడు నేను కారణాలు చెప్పలా. నా జీవితంలో కారణాలు అనేది నా నోట్లోంచి ఏనాడు రాలేదు. కాబట్టి ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను. కాబట్టి ఈరోజు నేను సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు తీసుకోగలిగాను అంటే నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఈరోజు 25 లక్షల రూపాయల కారు ఎవరండి ఇచ్చేది? ఎవరైనా ఇస్తారా? 100 రూపాయలు అప్పు తీసుకుంటే ఎక్కడ కనపడితే అక్కడ అడుగుతారు అప్పు ఎప్పుడు ఇస్తారని. అది అప్పాస్తా అప్పు 26 లక్షల రూపాయల కారు నీ చేతిలో పెట్టింది వెస్టేజ్ అంటే అదే కదండి. 1 కోటి రూపాయల కారు కూడా తీసుకునే అవకాశం నీకుంది లేదా? లేదా? ఉంది. నువ్వు నమ్మితే ఉంది, నువ్వు చేస్తే ఉంది. సిస్టమ్నే ఫాలో చేయండి, ఎవరి వైపు చూడద్దు. దయచేసి మీ అందరికీ కూడా నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు చేయటం వల్ల మీరే కాదండి, మిమ్మల్ని నమ్ముకుని వచ్చేటువంటి వెస్టేజ్లోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా కోటీశ్వరం చేసే అధికారం అవకాశం మీ చేతిలో ఉందని నేను చెప్తూ
ఈ చిన్న అవకాశం నాకు ఇచ్చినటువంటి గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా పెద్ద కారు కొనాలి, ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి, పెద్ద టీం తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.